నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వీడియోలో అండి సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నామండి. వాళ్ళకి జరగబోయేది ఇదేనండి. వాళ్ళ ఇంట్లోకి ఒక ఆవిడ ప్రవేశించింది. ఆవిడ ఎందుకు ప్రవేశించింది, వాళ్ళ ఇంట్లో ఎందుకు తిరుగుతూ ఉంది, ఆవిడ ఏం చేయబోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన సాధారణంగా అండి మన ఛానల్లో మనం అన్ని రకాల టిప్స్ మనం తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మొన్న సింహరాశి వాళ్ళ గురించి కూడా మనం తెలియజేసాము. ఇప్పుడు చూడబోయేది ఏంటి అని అంటే అండి, రాశిలో పుట్టిన వారికి ఎవరికైనా సరేనండి ఈ జరగబోయేది ఇదేనండి. ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ప్రవేశించిందండి. వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతూ ఉంది, ఆవిడ ఎవరు అనేది ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందుగా సింహరాశి గుణగణాలు ఏంటి అనేది కూడా, ఆ సింహరాశికి ఉన్న శక్తి ఏంటి అనేది తెలుసుకుందామండి. సింహరాశి అండి నిజంగా మనకున్న 12 రాశులకి ఆ సింహరాశియే నిజంగా చాలా పెద్ద రాశి అండి. అందరికీ కూడా రాజు అనమాట. ఆ రాశులన్నిటికీ కూడా రాజు సింహరాజు అనమాట. అందువల్ల సింహానికి ఉన్నంత ధైర్యం మిగతా రాశుల వాళ్ళకి ఉంటుందా అని అంటే కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ లాగా మనం అనుకోవచ్చండి. మనకి పురాణాల్లో చెబుతున్నారు ఇలాగా 12 రాశుల్లో ఉన్న రాశులు సింహరాశి చాలా గొప్ప రాశి అని. అలాంటి రాశిలో మనకి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా పర్వాలేదండి, సింహరాశిలో పుట్టారంటేనే అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అన్ని రాశులలో కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అలాంటిది సింహరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వాళ్ళు ఏదైతే కనుక అనుకుంటున్నారో వాళ్ళు అది సాధించందే వదిలిపెట్టారండి. అంతేకాకుండా అది సాధించాలి అని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ సహాయం అనేది వాళ్ళకి అవసరం లేదనమాట. అంటే ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుందని కానీ అనుకుంటారు. కానీ ఆ టైంలో వచ్చేసి వాళ్ళకి సహాయం చేయకపోతే ఆ పని వాళ్ళు ఆపేయరండి. వాళ్ళు విడిగానైనా సరే నేను ఒక్కదాన్నే అయినా సరే ఈ పని కంటిన్యూ చేయగలను అన్న నమ్మకం అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. అంతేకాకుండా పోయినసారి మన వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళకి కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆ కోపం వెనకాల నిజాయితీ ఉండబట్టే కోపంగా ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంటే అండి, వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే తన సొంతం తన ప్రాణం లాగా వాళ్ళు భావిస్తూ ఉంటారండి. భావించి వాళ్ళకు ఒక అడ్వైస్ చేయాలని అనుకుంటూ ఉంటారు, ఒక సలహా ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏది చేసినా సరే ఎదుటి వాళ్ళు ఏం చేసినా సరే బాగా చేసావు అని చెప్పేసి వాళ్ళని పొగడడం మట్టుకే కాకుండా వాళ్ళు చేసే పనులలో చేసే తప్పులు ఏంటి, ఏదైనా తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా ధైర్యంగా అడగగలిగే శక్తి అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుందండి. ఎప్పుడు మనకి ఎదురుగుండా వచ్చేసి వాళ్ళని పొగిడే వాళ్ళకంటే మన వెనకాల నిలబడి మనకు తోడుగా ఉండి వాళ్ళని ఒక ప్రశ్న నిలబడి అడగగలిగే ధైర్యం అనేది ఈ సింహరాశి వాళ్ళకే ఉంటుంది. ఎంతమంది 100 మంది ఉన్నా కూడా న్యాయం గురించి వాళ్ళు పోరాడతారండి. న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. ఎప్పటికైనా సరే నీతి నిజాయితీగా ఉంటేనే మన జీవితంలో పైకి రాగలము అనే ఆశ అనేది వాళ్ళని నిజంగా ముందుకు తీసుకువెళుతూ ఉంటుందండి. ఇంకా వీళ్ళ ఇంట్లోకి అండి ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాశికి నిజంగానే మొన్న సెప్టెంబర్ 18 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత నుంచి ఎన్నో రాశుల వారికి మార్పులు వచ్చాయి. కాబట్టి అలాంటి రాశులలో ఈ సింహరాశి వాళ్ళకి ఇంట్లోకి ఒక ఆవిడ ప్రవేశించారండి. ఆవిడ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. ఆవిడ ఎవరు అనంటే ఒక దేవత అండి, ఒక దేవత. మన ఇంట్లోకి ఒక దేవత ప్రవేశించారు అని చెప్పి మనకి ఎవరైనా సరే చెప్పగలిగితే ఎంత హ్యాపీగా మనం సంతోషంగా ఫీల్ అవుతామో అలాగా ఈ సింహరాశి వాళ్ళకి నిజంగా పట్టిందల్లా బంగారమేనండి. ఈ 18 తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లోకి ఆవిడ ఒక దేవత ప్రవేశించిందండి. ఆ దేవతని గనక మన ఇంట్లో ఆ దేవత ఉన్నారు అని మనం గమనించాలని అంటే ఏం చేయాలి, ఆవిడ రావటం వల్ల మనలో వచ్చిన మార్పులు ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాంటి ఒక దేవత మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అండి మనకి ఏమనిపిస్తుంది అని అంటే మంచి మంచి పద్ధతులు మంచి మంచి పనులు చేయాలి. ఆధ్యాత్మికంగా ఈ సింహరాశి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి
వాళ్ళకి దేవుడి మీద పెద్దగా భక్తి అనేది లేకపోయినా సరే పోను పోను ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే కనుక ఇలాంటి అమ్మవారు అంటే ఒక దేవత ఇంట్లోకి ప్రవేశించారో అప్పటి నుంచి కూడా అండి వాళ్ళకి ఆధ్యాత్మికంగా పూజలు అవి చేసుకోవాలని పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళాలని ఎంత దూరమైనా సరే అలాంటి ఆలయాలని దర్శించుకోవాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందండి. అదంతా కూడా అమ్మవారు కలిగించే ఒక మంచి ప్రయత్నం అండి. ఎందువల్ల ఆ ప్రయత్నం అలా చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనం పడే కష్టాలలోంచి బయటపడగలుగుతాము అని చెప్పి మనల్ని మంచి దారిలోకి తీసుకువెళ్ళడం కోసం ఆ దేవత మన ఇంట్లో ప్రవేశించారండి. నిజంగా మనందరం అనుకుంటూ ఉంటాం, అక్క మా ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ శక్తి ఉంది, మాకు మంచి జరగటం లేదు అని. అలాంటిదంతా ఏమీ లేదండి. ఇంకా ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే అమ్మవారు ఇంట్లోకి దేవత ప్రవేశించారో వాళ్ళ జీవితంలో అన్ని మంచి మంచి మార్పులేనండి. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున వాళ్ళు అలారమే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా మెలకు వస్తూ ఉంటుంది. అంటే 3 గంటల నుంచి 5 గంటల లోపు వాళ్ళకి మెలకు వస్తుందండి. అలాంటి మెలకు వచ్చిన సమయంలో ఎవరికి కూడా మనం ఒక్కొక్కసారి లెగాలి అని అనుకున్నా కూడా ఆ సమయంలో లెగలేకపోతూ ఉంటాం. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే లేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారనంటే అండి, నిజంగా మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రాలను కానీ వాళ్ళ గురించి కానీ, మీకు సాయిరామని మీరు బాబా గారిని తలుచుకునే వాళ్ళైనా, వారాహి అమ్మవారిని తలుచుకునే వాళ్ళైనా, మీరు ఇంకే దేవుణ్ణి మీరు ఇష్టంగా పూజించే వాళ్ళైనా ఆ దేవుడి గురించి మంత్రాలను కానీ ఏదైనా సరే ఒక చిన్న పరిహారాన్ని ఆ సమయంలో కనుక మీరు చేయగలిగితే, నిజంగా వీలైతే కనుక ఒక చిన్న దీపారాధన బ్రహ్మ ముహూర్తంలో మీరు చేయగలిగితే నిజంగా చాలా మంచి జరుగుతుందండి. మీ కష్టాలన్నీ కూడా వెంటనే దూరం అయిపోతాయి. ఇంకా అండి ఈ మంచి అవకాశం అండి, అమ్మవారిని కనుక మనం గుర్తించలేకపోతే ఎన్నో రకాలుగా మంచి దారి చూపిస్తూ ఉంటారు. అలాంటి దారిని మనం దారిలో కనుక వెళ్ళలేకపోతే అమ్మవారు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా మీకు మనసుకి ఏదైతే అనిపిస్తుందో, మంచి మంచి విషయాలు ఏదైతే అనిపిస్తుందో అనిపించిన వెంటనే మీరు చేయండి. ఒక గుడికి వెళ్ళడం కానీ, లేదంటే కనుక లేని వాళ్ళకండి, ఎవరైతే చాలా బీదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలన్న ఒక ఆలోచన అనేది కూడా పుడుతుందనమాట. అన్నదానం చేయడం కానీ, బీదవాళ్ళకి సహాయం చేయడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నంతలోనే పెద్దగా సహాయం లక్షల్లో వేలల్లో వందల్లో చేయాలని అని ఏమీ లేదండి. వాళ్ళకి నిజంగా సహాయం చేయాలనే గుణం అనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నా కూడా అది ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం కోసం ఆ దేవత ఇంట్లోకి ప్రవేశించారండి. అంతేకాకుండా రాత్రి పూట అండి మనందరికీ కూడా వరాహి అమ్మవారి గురించి మనందరము తెలుసుకుంటున్నాం. నిజంగా అమ్మవారి ఇంట్లోకి ప్రవేశించారని ఎవరైతే ఊహించారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అని అంటే, అక్క రాత్రిపూట మాకు ఏదో ఒక గజ్జల సౌండ్, అంటే మా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తుంది కదా, అట్లాగా నడిచి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది అక్క అని. అందుకే నేను తమ్నైల్లో కూడా పెట్టానండి. ఎవరికైనా భయంగా మీరు అనుకుంటూ ఉంటే కనుక మీరు ఒంటరిగా వినండి. నిజంగా దేవతలు మన ఇంట్లో అడుగుపెట్టింది దేవతే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు మంచి చేయటం కోసమే ఆవిడ ఇంట్లోకి వచ్చారు. గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని అంటే మీరు అదృష్టవంతులు అనమాట, మంచి జరగబోతుంది మీకు. అందువల్ల భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదనమాట అండి. అంతేకాకుండా మీకు తెలియకుండానే ఒక సాంబ్రాణి వాసన కానీ, ఒక విభూది వాసన కానీ, మంచి మంచి ఒక పన్నీరు వాసన కానీ, రాత్రిపూట మీరు ఒక బ్రహ్మముహూర్తంలో లెగుస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మీకు తెలియకుండానే ఒక మంచి సువాసన మీ ఇంట్లో మీకు రావడం అనేది మీరు గ్రహించగలుగుతారనమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఎప్పుడైతే గ్రహించగలుగుతారో అప్పుడు మీకు మంచి జరుగుతుంది, ఒక మంచి అదృష్టం అనేది మీకు రాబోతుంది అని అర్థం అండి. అందువల్ల ఇలాంటి మంచి మంచి అవకాశాలని ఇది అందరికీ కూడా కలిగే అవకాశం కాదండి. నిజంగా ఈ సింహరాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఇలా ఎవరికైతే కనుక మంచి మంచి మార్పులు మీకు తీసుకురావడానికి ఒక దేవత మీ ఇంట్లో ప్రవేశించారో ఆ దేవతను గుర్తించండి. మీ జీవితంలో ఉన్న మార్పులను, కష్టాలను మార్చుకోండి. ఇంకా ఎప్పుడు కూడా ఆ దేవత మీ ఇంట్లోనే ఉండిపోతారండి ఇలా కనుక మనం చేయగలిగితే. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.